భాగ్యశాలి బ్రాహ్మణుడి కథ. నా పేరు అనంత. నేను ఒక చిన్న పల్లెటూరిలో నివసించే ఒక సాధారణ బ్రాహ్మణుణ్ణి. నా జీవితం నదిలా ప్రశాంతంగా సాగిపోతుంది. ప్రతి ఉదయం సూర్యోదయం నాలో ఒక కొత్త ఆశను నింపుతుంది. కాని నాలోని ఈ ఆనందానికి అసలు కారణం ఏమిటో నాకు అప్పుడు తెలియదు. ఒకరోజు మా ఊరి గుడి ఆవుగౌరి తప్పిపోయింది. ఊరివాళ్లందరూ కంగారుపడ్డారు. నేను కూడా అందరితో పాటు వెతకడం మొదలుపెట్టాను. కాని నా మనసులో దేవుణ్ణి ప్రార్థించాను, స్వామీ, గౌరిని క్షేమంగా ఉంచు. నేను నడుస్తూ ఒక పెద్ద మర్రిచెట్టు దగ్గరకు చేరుకున్నాను. ఆశ్చర్యంగా గౌరి ఆ చెట్టు వెనుక ప్రశాంతంగా నిలబడి ఉంది. అందరూ అది నా అదృష్టమన్నారు. కాని నా హృదయంలో ఏదో తెలియని వెచ్చదనం వ్యాపించింది. ఒక సంవత్సరం మా ఊరిలో తీవ్రమైన కరువు వచ్చింది. పొలాలు ఎండిపోయాయి. ప్రజలు నీటికోసం అల్లాడిపోయారు. వారి బాధను చూసి నా హృదయం ద్రవించిపోయింది. నేను గుడికి వెళ్ళి నా కోసం కాకుండా నా ఊరి ప్రజలందరికోసం మనస్ఫూర్తిగా ప్రార్థించాను. నా కళ్ల నుండి నీళ్లు ధారగా కారుతున్నాయి. నా ప్రార్థనలో నా ఆర్తి మొత్తం కనిపించింది. నేను గుడి నుండి బయటకు రాగానే ఆకాశం నల్లని మబ్బులతో కమ్ముకుంది. చినుకులు మొదలై క్షణాల్లో కుండపోత వర్షం కురిసింది. ఊరి ప్రజల ఆనందానికి అవధులు లేవు. ఆ క్షణంలో నా ప్రార్థన వినబడిందని నాకు అనిపించింది. ఆ రోజు నేను మళ్లీ ఆ మర్రిచెట్టు కింద కూర్చుని ఆలోచించాను. ఇది అదృష్టం కాదు, యాదృచ్ఛికం కాదు. ఇది దైవంతో ఒక సంభాషణ. నా జీవితం దేవునితో ఒక అనుబంధమని నేను గ్రహించాను. ఈ జ్ఞానోదయం నాకు గర్వాన్ని ఇవ్వలేదు, బదులుగా వినయాన్ని నేర్పింది. ప్రజలు నా దగ్గరకు సలహాల కోసం రావటం మొదలుపెట్టారు. నేను వారికి నా అనుభవాలను పంచుకుంటూ విశ్వాసం యొక్క ప్రాముఖ్యతను వివరించేవాడిని. నా అదృష్టం యొక్క రహస్యం ఏమిటంటే, నేను నా కోసం ఏమీ కోరుకోలేదు, అందరి మంచిని కోరుకున్నాను. విశ్వాసంతో అడిగినప్పుడు దైవం ఎప్పుడూ కాదనదని నేను తెలుసుకున్నాను. నా అసలైన అదృష్టం నా విశ్వాసమే. నా జీవిత కథ నా గొప్పతనాన్ని చెప్పదు, కాని ఒక స్వచ్ఛమైన హృదయం ద్వారా ప్రవహించే దైవిక కరుణ యొక్క గొప్పతనాన్ని చెబుతుంది. నిజమైన భాగ్యం డబ్బులో కాదు, ఆ దైవంతో మనకున్న సంబంధంలోనే ఉందని నేను గ్రహించాను.